నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్య తిథిని కొత్త అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ కొత్త అమావాస్య గ్రామ దేవతలకు ప్రీతిపాత్రమైన అమావాస్య కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతలైన పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఈ దేవతలలో ఏదో ఒక దేవత ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ గ్రామ దేవతకి పెరుగన్న నివేదన చేయటం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ ఫాల్గుణ అమావాస్య రోజు పశువులను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ధర్మానికి సంకేతమైనటువంటి వృషభాలను పూజించటం, సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతను పూజించడం ద్వారా, గోమాతకు ఆహారం తినిపించడం ద్వారా, ఎద్దుకు బెల్లంతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు తినిపించి ప్రదక్షిణలు చేయటం ద్వారా మనోభీష్టాలు ధర్మ మార్గంలో నెరవేర్చుకోవచ్చు. అదేవిధంగా అమావాస్య తిథి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ సోమవతి అమావాస్య విశిష్టత గురించి కాశీఖండంలో రుద్రాధ్యాయం శివమహాపురాణంలో చెప్పడం జరిగింది. సోమవతి అమావాస్య రోజు 2 కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల తర్వాతి జన్మలో ప్రమథ గణాలలో స్థానాన్ని పొందాయని కాశీఖండంలో చెప్పారు. అలాగే ఒక నల్లచీమ మారేడు దళాల మధ్యలో ఉండి ఈశ్వరుడికి మారేడు దళాలు సమర్పించినప్పుడు అనుకోకుండా శివలింగం చుట్టూ 3 సార్లు తిరగటం వల్ల ఆ నల్లచీమ తర్వాతి జన్మలో కాశీరాజుకు కుమార్తెగా జన్మించిందని శివమహాపురాణం రుద్రాధ్యాయంలో చెప్పారు. కాబట్టి సోమవతి అమావాస్య సందర్భంగా శివాలయంలో చేసే ప్రదక్షిణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఈరోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలు కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. వీలైతే శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి. చండీ ప్రదక్షిణ అంటే ఈశ్వరుడికి అభిషేకం చేసినటువంటి జలం మొత్తం కూడా శివాలయంలో సోమసూత్రం నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఆ సోమసూత్రం దాటకుండా శివాలయంలో సవ్య అపసవ్య దిశలలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు. ఆ చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. చండీ ప్రదక్షిణ చేయలేని పక్షంలో కూడా సోమవతి అమావాస్య సందర్భంగా కనీసం శివాలయంలో 3 ప్రదక్షిణలు చేయటం ద్వారా ఈశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే సోమవతి అమావాస్య రోజు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈశ్వరుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి. నవగ్రహాలలో చంద్రుడు ఒకానొక సమయంలో శరీరం మీద ఉన్నటువంటి దెబ్బలు, గాయాలు తగ్గింపజేసుకోవటానికి సోమవతి అమావాస్య రోజు శివాభిషేకం చేశాడు. కాబట్టి బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అనే 3 నామాలు చెప్పుకుంటూ ఈశ్వరుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేసినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే సోమవతి అమావాస్య రోజు అమా సోమవార వ్రతం అనే పేరుతో మహిళామణులు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయటం ద్వారా సంపూర్ణంగా కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి మహిళామణులు చేసే రావి చెట్టు ప్రదక్షిణలు ఈరోజు అత్యుత్తమమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఈ విధి విధానాలు పాటించండి. ఫాల్గుణ అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి శుభయోగంలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర. శాస్త్రం చెప్పనిది చెయ్యడం ఘోరం అంటే ప్రమాదకరం. దీనితో తప్యంతే తపోజనాః, దీనితో ఎవరు తప్పించిపోతుంటారో, తప్పించిపోవడం అంటే సాధన చేయడం కూడా, అంటే శాస్త్ర విరుద్ధమైన ఘోర సాధనలు ఎవరు చేస్తారో వారు దంభ అహంకార సంయుక్తా. వీటికి అర్థాలు చెప్పక్కర్లేదు కదా. దంభం, అహంకారం వీటితో కూడుకుని కామ రాగ బలాన్విత, కోరికలు, భోగేచ్ఛ
వాటితో అటాచ్మెంటు, వాటిని ఎలాగైనా సంపాదించాలనే బలము, అంటే శరీర బలం, బుద్ధి బలం, వాటికై వినియోగించడం. ఏమిటి? కోరికలు తీర్చుకొనుటకై, తాను మక్కువ పొందిన వాటిని సాధించుకొనుటకై తమ శారీరక మానసిక బలాల్ని వినియోగించడమే కామరాగ బలాన్వితాః. అటువంటి వారు అశాస్త్ర విహితం, శాస్త్రము చెప్పని శాస్త్ర విరుద్ధమైన ఘోరమైనటువంటి కర్మల్ని ఆచరిస్తారు. వాళ్ళ స్వభావం దంభ అహంకార, వీటితో కూడినటువంటి వారు. వాడికి వాడు కొత్త మార్గం పెట్టేసుకుంటాడు అనేది ఎందుకో తెలియదు. అలాంటి వాళ్ళని ఇక్కడ బాగా పడుతున్నాడు. శాస్త్ర ప్రకారంగా తపస్సు చేయడం ఒక పద్ధతి ఉంది, అందులో నీకు మార్గం ఉంది. ఎందుకంటే వైద్యుడు చెప్తాడు ఇవాళ లంఘనం చేయి, ఇవాళ ఉపవసించు, అది శాస్త్ర ప్రకారంగా చేసి ఉపవాసం. వీళ్ళు తమంత తాము నియమాలు ఏర్పరచుకొని ప్రవర్తించే వాళ్ళందరూ కూడా అశాస్త్ర విహితం ఘోరం. కర్షయంతః శరీరస్థం భూతగ్రామం, వాళ్ళ శరీరంలో ఉన్న భూతగ్రామం. భూతగ్రామం అంటే భూతాలను కాదు, భూతములనగా ఇంద్రియాలు, పంచభూతాలు. వాళ్ళ శరీరంలో ఉన్న పంచభూతాలని వాళ్ళు క్షోభ పెడుతున్నారు. కర్షయంతః అంటే కృషింపజేస్తున్నారు. శరీరంలో ఉన్న భూతములు అంటే పంచభూతాలని, వాటి వల్ల వచ్చిన ఇంద్రియాలని వాళ్ళు కర్షయంతః కృషీకుర్వంతి అన్నారు భగవత్పాల్ వారు. కృషింపజేసుకుంటున్నారు. అంతేకాదు మాంచైవ అంతఃశరీరస్థం, వాళ్ళ శరీరంలో ఉన్న పంచభూతాలను కృషింపజేయడమే కాదు, వాళ్ళ శరీరం లోపల ఉన్న నన్ను కూడా కృషింపజేస్తున్నారయ్యా అన్నాడు ఇక్కడ. అలాంటి వారిని ఏమనాలంటే అసుర నిశ్చయాన్, వాళ్ళని అసుర నిశ్చయం కలవారనాలి అన్నాడు. రాక్షస నిశ్చయాలట అంటే మొండి పట్టుదల్లు. వాళ్ళు పట్టుకున్నారు అంతే, నేను నియమం పెట్టుకున్నాను, నువ్వు నియమం శాస్త్ర ప్రకారం పెట్టుకో, నీ అంతటి నువ్వు పెట్టుకుంటూ కుదరదు ఇక్కడ. అందుకు అసుర నిశ్చయాన్, ఎవడికి వాడు ఏర్పాటు చేసుకుని శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నవాళ్ళు అసుర నిశ్చయాన్. వాళ్ళు ఏం చేస్తున్నారు? శరీరాన్ని క్షోభ పెట్టుకుంటున్నారు, శరీరంలో నన్ను క్షోభ పెడుతున్నారు. ఇది నేను చెప్పేడిపోతే మీరు ప్రశ్న వేయకపోతే నాకు నచ్చదు. ఎవరైనా భగవంతుని క్షోభ పెట్టగలరండి? శరీరాన్ని అయితే క్షోభ పెట్టగలం, కానీ లోపల ఉన్న పరమాత్మను ఎవడైనా క్షోభ పెట్టగలడా? అది ఎలాంటిదంటే మేము కొండను పగలగొట్టేశాం, కానీ అందులో ప్రతిబింబించే సూర్యుడు నాశనం అయిపోయాడా? మరి ఆయన్ని క్షోభ పెట్టడం అంటే ఏమిటో చెప్పాలి కదా. చెప్పాలంటే జగద్గురువు మాటకు మరో జగద్గురువే అర్థం చెప్పగలడు కనుక శంకర భగవత్పాల్ వారు చెప్తున్నారు, శరీరంలో ఉన్న నన్ను మాంచ ఏవ అంతఃశరీరస్థం, ఆ శరీరంలో నన్ను కూడా వాడు కర్షయంతః క్షోభ పెడుతున్నారయ్యా అన్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే మాంచ అంటే ఏమిటి? నన్ను అంటే ఎవరింతకి? కృష్ణుణ్ణి. కృష్ణుడు ఎవడా? కృష్ణుడు అంటే తత్కర్మ బుద్ధి సాక్షిభూతం అంతఃశరీర వర్తి అయినటువంటి నేను. అంటే ప్రతివాడి యొక్క కర్మలకి బుద్ధికి సాక్షిగా లోపల ప్రత్యేగాత్మగా ఉన్న నన్ను, అహమాత్మ కదా, నన్ను వాడు కృషింపజేస్తున్నాడంటే అర్థం మదనుశాసన అకరణమేవ మత్కర్షణం అన్నారు ఇక్కడ అదనమాట. నేను చెప్పిన శాసనాన్ని పాటించకపోవడమే నన్ను కృషింపజేయడం, అంతేగాని నన్ను ఎవడు కృషింపజేయలేడు అన్నాడు ఇక్కడ. అంటే ఈశ్వర శాసనాన్ని అతిక్రమించడమే. అది నన్ను కృషింపజేయడం ఎలా అవుతుంది? నన్నంటే ఎవరిని? ఆత్మనేగా. ఇంకా వాడి జన్మలో ఆత్మను పొందలేడు కదా, అంటే ఆత్మజ్ఞానం పొందలేడు, ఆత్మస్వరూపంగా మిగలలేడు. కనుక నన్ను కృషింపజేయడం అంటే ఇంకా ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అని అర్థం. దీనికి తెలుసుకోవాలి. ఇక్కడ రెండు రకాలుగా అర్థం చెప్పుకోవాలి అని చెప్తూ, అందుకే శాస్త్రం చాలా ముఖ్యమైన సుమా. ఈ రాజస తామసులు దాన్ని పాటించకుండా శ్రద్ధతో వాళ్ళకు తోచింది శ్రద్ధ చేసేస్తుంటారు. కానీ ఇందులో గొప్పది శ్రద్ధ ఏది? సాత్విక శ్రద్ధ. ఇక్కడ ఎందుకు ఈ మాటను మధ్యలో కృష్ణుడు సాత్విక రాజస తామసి చెప్తూ మధ్యలో ఎందుకు ఇలా చెప్పాడు అంటే దానికి భగవత్పాల్ వారు చెప్తారు, సత్వాది గుణభేదేన త్రివిధత్వ ప్రతిపాదనం ఇహ రాజస తామసాన్ బుద్ధ్వా కథన్ను నామ పరిత్యజేత్ సాత్వికారేవ అనుతిష్ఠేత ఇత్యేవం అర్థం. ఇక్కడ నుంచి కూడా సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ, దానితో చేసే సాత్విక యజ్ఞం, రాజస యజ్ఞం, తామస యజ్ఞం, సాత్విక దానం, రాజస దానం, తామస దానం. అదేవిధంగా సాత్విక తపస్సు, రాజస తపస్సు, తామస తపస్సు, ఇవి చెప్పబోతున్నాడు. మూడు సెట్స్. ఆ 3 సెట్స్కి ముందు అశాస్త్రం కూడదు అని చెప్పాడు. దీన్ని బట్టి శాస్త్రం తెలుసుకుని చేయడం చాలా అవసరమే అని ప్రతిపాదన చేశాడు. ఒకవేళ శాస్త్రం గొప్పదా, శ్రద్ధ గొప్పదా? శ్రద్ధ గొప్పది. అది ప్రతిపాదన చేస్తున్నాడు. శ్రద్ధ గొప్పది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం మర్చిపోతే ఎలాగా? శ్రద్ధా లక్షణం లేని వాడికి శాస్త్రాన్ని కూడా విశ్వసించడు కదా. అందుకే ఎవరికైతే సాత్విక శ్రద్ధ ఉంటుందో వాడు దేవతలను ఆరాధిస్తాడు. అటువంటి వాడికే శాస్త్రం తెలుసుకోవాలని కోరిక పుడుతుంది. వాడు శాస్త్రంలో చెప్పింది అనుసరిస్తాడు. కనుక పుట్టుకతో ఎవడికి సాత్విక శ్రద్ధ ఉంటుందో వాడు ఎప్పటికైనా శాస్త్రం తెలుసుకోగలడు, దేవతలను ఆరాధించగలడు. అందుకే శాస్త్రం అంటే తెలుసుకోవలసినది సాత్వికమైనటువంటి విషయం గురించి సంబంధించినదే శాస్త్రంగా పరిగణించాలి తప్ప రాజస తామసాలని వృద్ధి చేసే వాళ్ళ శాస్త్రములు పరిగణనలోకి తీసుకోరాదు అని కూడా దీన్ని బట్టి తెలిసిపోయింది.
అందుకే శాస్త్రం అంటే వేదమే అని ఎందుకు చెప్పాడంటే వేదము వేదాన్ని అనుసరించే శాస్త్రములు ఏవైతే ఉన్నాయో అవి సాత్విక సాధన తాత్విక చింతన అని 2 లక్షణాలతో ఉంటాయి. సాధన సాత్వికంగా ఉండాలి, చింతన తాత్వికంగా ఉండాలి. అటువంటి వాడే ఇహము పరము కూడా పొందగలడు. కనుక సనాతన ధర్మం వేద ధర్మం చెప్పేది సాత్విక సాధన తాత్విక చింతన. ఈ 2 లేనివన్నీ కూడా రాజస్తామసాలే తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఈ కోరిక కోసం ఈ యాగం ఆ యాగం అని నువ్వు చేసేవు అంటే ఒకవేళ వేదశాస్త్రం అనుసరించి చేసినప్పటికీ తామస శ్రద్ధ రాజశ్రద్ధ చేస్తే భరించదు కదా. ఇప్పుడు చెప్పండి ఏది గొప్పది? శ్రద్ధే గొప్పది. అదే శ్రద్ధ చాలా గొప్పది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పినవాడు అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మ వినస్తని చెప్పిన వాడికి శ్రద్ధతోనే ప్రారంభించాడు. అందుకే శ్రద్ధ చాలా ప్రధానం గనక నాయన ఇది చెప్పడం ఎందుకంటే ఇక్కడ నుంచి సాత్విక రాజస తామస 3 గురించి చెప్పబడుతున్నాడు శ్రద్ధలతో కలిపి. వాళ్ళకున్న ఆహారాలు ఇత్యాదులన్నీ చెప్తాడు ఇక్కడ. ఇది చెప్పడం ఎందుకంటే 3 ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే రాజస తామసాన్ బుద్ధ్వా, ముందు రాజసము తామసము అంటే ఏంటో తెలుసుకుని కథన్ను నామ పరిత్యజేత్, వాటిని ఎలాగైనా విడిచిపెట్టాలి. అందుకు ఆ 2 గురించి చెప్తున్నాడయ్యా అన్నాడు ఇక్కడ. ఇందులో రాజస పదార్థాలు తామస పదార్థాలు ఎందుకు చెప్తున్నాడంటే రాజస తామస శ్రద్ధలు పతనం చేయిస్తాయి కనుక వాటిని విడిచిపెట్టాలి. మరి వాటితో కాబట్టి పుట్టిశాడుగా, అందుకు వాటిని పెంచేటటువంటి పనులు పెంచే పదార్థాలు విడిచిపెట్టాలి. ఏవి సాత్వికాన్ని పెంచుతాయో సాత్విక పదార్థములు సాత్విక పనులు ఉంటాయి వాటిని చేయాలి. ఇంతేనండి మొత్తం తెలుసుకోవాల్సినది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం అమావాస్యతో కూడుకొని ఉన్నది. సర్వేశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఈ రోజున పంచామృతాలతో అభిషేకం చేసి స్వామికి సంబంధించిన లీలా వినోద తత్వాన్ని మనసు నిండా నింపుకొని వీరభద్రస్వామి యొక్క ఆలయాన్ని దర్శించి ఆ స్వామికి ప్రీతికరమైనటువంటి విన్యాసాలన్నీ కూడాను ఆ వీరభద్రుని ఎదుట కనుక చేసినట్లయితే స్వామికి ఇష్టమైనటువంటి కర్పూర హారతిని చక్కగా సమర్పించి కొబ్బరికాయ కొట్టి ఆ 2 చిప్పలను కూడాను స్వామి పాదాల వద్ద ఉంచి నమస్కారం చేసి గనక వచ్చినట్లయితే వీరభద్రుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలతో పాటు మనం ఆచరించినటువంటి శివ విన్యాస తత్వం పరమేశ్వరునికి ఆనందకరమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వటమే కాకుండా ఆశుతోషుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మనపై ప్రసరింపజేయటానికి ఈ అమావాస్య తిథి ఎంతగానో సహకరిస్తుంది సుమ. ఫాల్గుణ అమావాస్యకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విధి విధానం ఇదే. అందుచేత ఈ రోజున శివనామం, శివ సంకీర్తనం, శివునికి సంబంధించినటువంటి విన్యాసాలు ఇవన్నీ ఎవరైతే ఆచరిస్తారో వారి వెంట సర్వేశ్వరుడైన పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేసి తీరుతాడు అంటోంది శాస్త్రం. అమావాస్య తిథి నాడు పితృదేవతలను ఎవరైతే నువ్వులు చేతిలోకి తీసుకొని దక్షిణం వైపు తిరిగి తర్పణం విడుస్తారో ఆ పితృదేవతల యొక్క ఆశీస్సులు వీరికి ఎల్లవేళలా ఉంటాయి. శివానుగ్రహం కూడా కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ
సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:27. తిథి అమావాస్య రాత్రి 11:51 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 10:12 వరకు, వర్జం రాత్రి 8:52 నుంచి 10:17 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుంచి 1:32 వరకు, మరల మధ్యాహ్నం 3:10 నుంచి 3:59 వరకు, అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 7:22 వరకు, మరల తెల్లవారుజామున 5:24 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:49 వరకు కొనసాగుతోంది. సోమవారం కాబట్టి రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకవరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:10. నేటి విశేషం అమా సోమవార వ్రతం, సంజీవిని వ్రతం. సంజీవిని వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆరోగ్యం సమకూడుతుంది. అలాగే దర్శశ్రార్థం అమావాస్య సందర్భంగా పితృదేవతారాధన చేయడం చాలా మంచిది. అందులోనూ ఇవాళ అమావాస్య సోమవారం కాబట్టి అమా సోమవతి అని పిలుస్తారు. ఈ రోజున మనం నదీ స్నానం, అలాగనే దానం, పితృదేవతారాధన అత్యుత్తమ సత్ఫలితాలను ఇస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఇష్టపడే ప్రతిదీ కష్టపడితేనే దొరుకుతుంది, కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పథమన్వేష్టుం చారణా చరితే పథి. ఆయన బయలుదేరుతున్నారు. ఎవరాయన? హనుమ. అంటే కిష్కింధకాండతో అన్వయం చేయి. సుందరకాండని సుందరకాండగా మొదలుపెట్టేయవద్దు. సుందరకాండ గొప్పతనం తెలియాలంటే, రామకథా బలం తెలియాలంటే, హనుమ యొక్క వైభవం తెలియాలంటే, అందరూ సంతోషాన్ని పొందడం మొదలైందని తెలియాలంటే, ఆయన ప్రయాణించేటటువంటి ఆయన శక్తి నీకు తెలియాలంటే కిష్కింధకాండతో అన్వయం చేసే సుందరకాండ మొదలుపెట్టు సుమా. అన్యాపదేశంగా మహర్షి యొక్క సంకేతం. అందుకని ఇప్పుడు స్వామి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నిలబడినటువంటి స్వామి యొక్క మూర్తిని వర్ణిస్తూ అంటారు ఆయన, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ అంటారు. ఆయన తల బాగా రిక్కించి 2 చేతులు నడుం మీద పెట్టి బలాన్ని పుంజుకుని దూరంగా 100 యోజనముల సముద్రాన్ని చూస్తూ ఆ దక్షిణ దిక్కు వంక చూస్తూ నిలబడితేట ఆయన ఎలా ఉన్నారంటే, ఎదురుగుండా ఒక పెద్ద ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారట. ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారన్న దాంట్లో ఒక సంకేతం. ఆబోతు అంటే నందీశ్వరుడు. నందీశ్వరుడు అంటే లోపల ఆనందం పొందుతూ ఉంటాడు. నంది శివాలయంలో ఎప్పుడు శివలింగాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మేళం చెయ్యండి, రోహిణీ కార్తెలో ఎండ రానివ్వండి, రోళ్ళు పగిలిపోతుండనివ్వండి, హోరుమని వర్షం పడుతుండనివ్వండి, ఆయన తల కూడా ఇలా కనపడు. పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇస్తాడు, దృష్టిని శివలింగం మీద పెడతాడు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ. అసలు ఆ శ్లోకాన్ని చదవడం కష్టం. అంటే అది సామాన్యమైన విషయం కాదు సుమా, అందరూ చేయగలిగిన విషయం కాదు. కాంచనలంకలో రావణుని చేత బంధీకృత అయినటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేస్తానని ధైర్యంగా సంకల్పం చేసి నిలబడగలగడమే అంత తేలికైన విషయం కాదు. అటువంటి సంకల్పం చేసినటువంటి వాడు కేవలం తాను ఆచరించవలసినటువంటి ప్రణాళిక మీద దృష్టి పెట్టి తాను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళవలసినటువంటి విషయం మీద ఆలోచిస్తున్నారు తప్ప
పిరికితనం కానీ, వెళ్ళగలనా అని కానీ, వెళ్ళలేనా అని కానీ, అసలు రెండవ ఆలోచనకి తావులేని రీతిలో శివాలయంలో నంది ఎలా ఉంటాడో అలా ఆబోతులా కొండ మీద నిలబడి ఉన్నారు. అలా ఆయన్ని చూస్తే నీటి మడుగు మధ్యలో నిలబడిన ఏనుగా అన్నట్టుగా ఉన్నారట. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాం పతిరిభావభౌ అథ వైడూర్యవర్ణేషు శద్వలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం అంటారు మహర్షి. అథ వైఢూర్యవర్ణేషు శద్వలేషు మహాబల, ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి మెత్తటి పచ్చిక బయళ్ళున్నాయి అక్కడ. ఆ పచ్చిక బయళ్ళ మీద స్వేచ్ఛగా ధీర పరమధైర్యంతో కూడుకున్నటువంటి వారై యథేచ్ఛగా దాని మీద కాసేపు అటు ఇటు నడిచారట. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన గుండెలకి ఉరిపిడి పడి అనేకమైనటువంటి చెట్లు కూలిపోయాయి. ఆయన యొక్క పదఘట్టనల చేత వచ్చినటువంటి శబ్దాలకి భయపడి క్రూర మృగాలన్నీ కూడా భయంతో పెద్ద రవం చేస్తున్నాయి. ఆయన మాత్రం ధీరుడై పచ్చిగడ్డిలో అటు ఇటు తిరిగారు. అంటే లౌకికమైనటువంటి భోగములను త్రోసిరాజని శరీరం ఎంత క్లేశం పొందినా ఒకప్పుడు పాతాళలింగం దగ్గర కూర్చుని ధ్యానం చేస్తున్నటువంటి భగవాన్ రమణుల తొడల కింద తేళ్లు జెర్రిలు చేరి కరిచేస్తే నెత్తురు కారిపోయి మాంసం బయటికి వచ్చి అట్టలు కట్టినా స్పృహలేక భగవద్ దర్శనాన్ని అపేక్షిస్తూ ధ్యానమనందు నిలబడిపోయినటువంటి భగవాన్ రమణుల యొక్క స్థితి ఎలా ఉంటుందో అలా సమస్త భోగములను త్రోసిరాజని శరీరం ఎంత క్లేశపడినా భగవద్దర్శనాభిలాషి అయి ఆ లంకాపట్టణాన్ని చేరడానికి సీతామాత దర్శనానికి ఉద్యుక్తులవుతున్నటువంటి హనుమ యొక్క ఆ తిరుగులేనటువంటి విశ్వాసమునకు, ఆయన యొక్క నిర్ణయానికి ప్రతీకగా నిలబడినటువంటి ఆ బాహ్య స్థితిని ఆవిష్కరిస్తుంది శ్లోకం. అందుకని అథ వైడూర్యవర్ణేషు శాద్వలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం. ఆయన బయలుదేరడానికి సిద్ధపడి ఒక్కసారి దక్షిణ దిక్కు వంక చూశారు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనే మతిం. ఇక బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. సిద్ధపడుతూ ఒక్క నమస్కారం చేశారు. ఇది మనకి సంప్రదాయాన్ని చెప్తుంది. లోకంలో అన్నిటికన్నా గొప్పది ఇది అంటే నమస్కారం. నమస్కారం అంటే దానికి ఒక భంగిమ ఉంది. ఒకేలా నమస్కారం పెట్టాలని లేదు. కానీ నమస్కారం ఎలా చేయాలన్నది మాత్రం శాస్త్రం చెప్పింది. ఒకటి, ఇలా రెండు చేతులు కలిపి ఇలా బుద్ధిస్థానమైన తల తాటిస్తే 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు బుద్ధి 11ంటిని మీ పాదముల దగ్గర న్యాసం చేశాను. మీరు నన్ను పైకెత్తి నా కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు బుద్ధి కలిసి నేను ఉన్నత పదంలో నడిచేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని ఎవరికి నమస్కారం చేశారో వారి మీద మీ భారం పెట్టినట్టు. నమస్కారం చెయ్యడం తేలిక, తెలిసి నమస్కారం చేయడం చాలా కష్టం. తెలిసి నమస్కారం చేసిన వాడిని అనుగ్రహించడానికి అందుకునేటటువంటి వాడికి కర్తవ్యం మరింత పెద్దది ఉంటుంది. ఏదో నమస్కారం చేయడం వేరు, నమస్కారం చేసినటువంటి వాడిని పైకెత్తిన వాడు ఎవరుంటాడో వాడి మీద కర్తవ్యం పెరిగిపోతుంది. వచ్చి పడిపోతారు. నేల మీద పడితే ప్రణిపాతం అంటారు. స్వర్ణదండం ఎలా పడిపోతుందో అలా పడిపోతారు. అలా పడిపోతే దాని అర్థం ఏమిటంటే ఎంత కింద పడిపోవచ్చో అంత కింద పడిపోయాను, ఇంకింతకన్నా కింద పడిపోవడానికి అవకాశం లేదు. మీరు క్రింద పడలేదు, కూర్చునున్నారు, నిలబడి ఉన్నారు. క్రింద పడిన నన్ను పైకెత్తండి అని అడిగినట్టు. క్రింద పడిపోయిన వాడిని ఏం చేయాలి? నోటి మాటతో అయ్యో లేవండి అనాలి, లేదా భుజములు పట్టి పైకెత్తాలి. లేవండి అన్నందుకు, భుజములు పట్టి పైకెత్తినందుకు జీవితంలో కూడా అతన్ని పైకెత్తవలసిన కర్తవ్యం నమస్కారం అందుకున్న వాడి మీద ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అప్పుడు శివుడు ఇంద్రుడు మొదలైన దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, నేను అసురులను చంపేస్తాను. ఈ విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి. ఈ బాణంతో వారు మరణించారు అని గ్రహించండి అన్నాడు. అప్పుడు దేవతలు, ఓ దేవా, నీ మాట సత్యం, ముమ్మాటికి సత్యం. వారు మరణించినట్లే అన్నారు. వారు ఎంతో ఆనందించారు.
సమస్త దేవతలతో కలిసి సాటిలేని మహారథం మీద శివుడు బయలుదేరాడు. ఆ శివుణ్ణి ఆయన సేవకులు పూజిస్తున్నారు. కొంతమంది నృత్యం చేస్తున్నారు. కొంతమంది మాంస భక్షకులు తీవ్రమైన కోపంతో ఒకరినొకరు భయపెడుతూ పరిగెత్తుకొని వస్తున్నారు. మహాభాగ్యవంతులు, ఉత్తమ గుణాలు కల మహర్షులు, దేవతలు, ఇతర జనులందరూ శివుడికి జయం కలగాలని కోరుకుంటున్నారు. ఇలా లోకాలకు అభయంకరుడు దేవప్రభువైన శంకరుడు బయలుదేరగా దేవతలు సమస్త జగత్తు ఎంతో సంతోషించింది. శివుణ్ణి అనేక స్తోత్ర పాఠాలతో స్తుతిస్తున్నారు. ఆయన తేజస్సును వృద్ధి చేస్తున్నారు. ఆయన యుద్ధానికి వెళ్ళే సమయంలో వేలు లక్షల కోట్ల గంధర్వులు వివిధ వాద్యాలను వాయించారు. అప్పుడు శివుడు నవ్వుతూ బ్రహ్మదేవుడితో అన్నాడు, ఓ దేవా, పద, దైత్యులు ఉండే వైపుకు గుర్రాలను తోలు. యుద్ధంలో శత్రువులను సంహరిస్తున్న నా బాహుబలాన్ని ఈరోజు చూడన్నాడు. అప్పుడు ఆ మాట విని బ్రహ్మదేవుడు త్రిపురాల వైపు అశ్వాలను తోలాడు. ఆ అశ్వాలు మనస్సు వాయువుతో సమానమైన వేగం కలవి. అవి ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ముందుకు పరిగెత్తాయి. ఆ రథం మీద శివుడు దేవతలకు విజయం కలిగించటానికి బయలుదేరాడు. శివుడు త్రిపురాలకు ఎదురుగా వెళుతూ ఉండటాన్ని నందీశ్వరుడు చూసి ఎంతో సంతోషించాడు. దిక్కులంతా విపరీతమైన శబ్దం విరిగిపోయినట్టుగా పెద్దగా రంక వేశాడు. మహాభయంకరమైన వృషభం వేసిన ఆ రంకని విని దేవశత్రువులైన తారకులు నశించారు. ఇతర దైత్యులు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. శంకరుడు కోపించి వారితో యుద్ధం చేయటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సమస్త ప్రాణులు భయపడ్డాయి. ముల్లోకాలు భూమి కంపించాయి. ఆయన ధనస్సుతో బాణం సంధించగా చంద్రుడు, అగ్ని, విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు ఎంతో క్షోభకు గురి అయ్యారు. ఆ సమయంలో భయంకరమైన అపశకునాలు కలిగాయి. ధనస్సు క్షోభించింది. భూమి కృంగిపోయింది. అప్పుడు నారాయణుడు ఆ బాణం భాగం నుంచి యువతలకు వచ్చి వృషభ రూపాన్ని ధరించాడు. ఆ మహారథాన్ని పైకెత్తాడు. రథం శిథిలమవుతుండగా, శత్రువులు గర్జిస్తూ ఉండగా శివుడు కోపించి పెద్దగా గర్జించాడు. అప్పుడు ఆయన వృషభం శిరస్సు మీద, గుర్రం వీపు మీద ఉన్నాడు. ఇలా రుద్రుడు దానవుల పట్టణాన్ని చూశాడు. వృషభం గిట్టును రెండుగా చీల్చాడు. అశ్వాల స్తనాలను కోసివేశాడు. అప్పటి నుంచి గోవులకు గిట్టలు రెండుగా చీలి ఉన్నాయి. గుర్రాలకు స్తనాలు ఉండవు. శివుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన ధనస్సుకు నారినెక్కించాడు. ధనస్సుకు నారినెక్కించి బాణాన్ని సంధించాడు. దానిలో పాశుపతాస్త్రాన్ని కలిపి త్రిపురారులు ఏకం కావాలి అని ధ్యానించాడు. విల్లు పైకెత్తి పట్టుకొని నిలబడగా కాల ప్రేరణ వల్ల ఆ మూడు పురాలు ఒకటే అయ్యాయి. మూడు ఏకమై త్రిపురత్వాన్ని పొందాయి. దాన్ని చూసి దేవతలకు ఎంతో ఆనందం కలిగింది. దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ శివుణ్ణి స్తుతిస్తూ జయ జయ ధ్వనాలు చేశారు. శివుడు సహించరాని తేజస్సుతో శోభిస్తున్నాడు. అప్పుడు ఆయన ఎదురుగా పురత్రయం ప్రకటమైంది. వెంటనే శివుడు దివ్యమైన ధనస్సును బాగా లాగి త్రిలోకసారమైన ఆ బాణాన్ని త్రిపురాల వైపు గురిచూసి ప్రయోగించాడు. అది దూసుకొని పోయి త్రిపురాలను కొట్టింది. అప్పుడు త్రిపురాలు క్రింద పడ్డాయి. వాటిలోంచి తీవ్రమైన ఆర్తనాదం వినిపించింది. అలా శివుడు అసురులను భస్మం చేసి పడమటి సముద్రంలో పడవేసి ముల్లోకాల మేలును కోరుకున్నాడు. త్రిపురాలను నిశ్శేషంగా దానవులను భస్మం చేసేశాడు మొత్తం. రుద్రుడి కోపం వల్ల ఆహా అనే అగ్ని పుట్టింది. దానితో రుద్రుడు, నువ్వు సకల లోకాలను భస్మం చేయకు,
అన్నాడు. తర్వాత దేవతలు, జనులు, మహర్షులు శాంతించారు. సాటిలేని పరాక్రమం గల శివుణ్ణి స్తుతించారు. శివుడి అనుమతి పొంది అందరూ ఎంతో సంతోషిస్తూ తమ తమ స్థానాలకు వెళ్ళారు. ఇలా సృష్టికర్త భగవంతుడు, దేవదేవుడై శివుడు లోకాలను మేలు కలిగించాడు. ఓ శల్యరాజా, పితామహుడు, విశ్వవిధాత భగవంతుడు, పరముడు, అవినాశి అయినటువంటి బ్రహ్మదేవుడు శివుడి రథానికి సారథి అయ్యాడు. అలాగే నువ్వు కూడా ఈ కర్ణుడి రథానికి సారథివికా. అబ్బా, ఇంత చెప్పాల్సి వచ్చింది. శివుణ్ణి పోల్చుకున్నారు. అప్పుడే ఆ శల్యుడికి సంతోషం. కృష్ణుని పోల్చారు, శివుణ్ణి పోల్చారు, కర్ణుణ్ణి పోల్చారు, అబ్బా మరి బ్రహ్మను పోల్చారు. ఇంతమందిని పోల్చి కర్ణుడి రథానికి నువ్వు సారథికా. కర్ణుడి రథాశ్వాలను నియంత్రించు. గుర్రాల పగ్గాలను పట్టుకొని సారథ్యం చెయ్యి. నువ్వు కృష్ణుడి కంటే, కర్ణుడి కంటే, అర్జునుడి కంటే కూడా చాలా గొప్పవాడివి. ఇక ఈ విషయంలో వేరే ఆలోచన చెయ్యకు. యుద్ధంలో ఈ కర్ణుడు శివుడితో సమానమైనవాడు. నీతిలో నువ్వు బ్రహ్మదేవుడితో సమానమైనవాడు. బ్రహ్మదేవుడు అసురులను జయించినట్లుగా నా శత్రువులను జయించటానికి నువ్వే సమర్థుడవు. ఈరోజు కర్ణుడు అర్జునుడిని త్వరగా చంపేలాగా రథాన్ని నడిపించు, వీలు కల్పించు. ఓ శల్యరాజా, నా రాజ్యాశ, జీవితాశ నీ మీదే ఉన్నాయి. నువ్వు కర్ణుడికి సారథ్యం చేయటం వల్లనే కర్ణుడి విజయం కూడా ఆధారపడి ఉంటుంది. కర్ణుడు, రాజ్యం, మేము విజయాన్ని అన్నీ నీ మీదే నిలబడి ఉన్నాయి. ఈరోజు యుద్ధభూమిలో కర్ణుడి రథాశ్వాలను నువ్వు వశం చేసుకో. నీకు ఇంకొక కథ కూడా చెబుతున్నాను, విను. పూర్వము ధర్మవేత్త అయిన ఒక విప్రుడు నా ఎదుట మా తండ్రితో ఇలా చెప్పాడు. కారణ కార్యయుక్తమైనది, విచిత్రమైనదైన ఈ కథను విని బాగా ఆలోచించుకో. తర్వాత నా పని చేసిపెట్టు. మరొక ఆలోచన మాత్రం చెయ్యకు. భార్గవుల వంశంలో జమదగ్ని జన్మించాడు. ఆయన పుత్రుడు తేజస్సు గుణాలు కలవాడు. ఆయనే పరశురాముడు. ఆయన అస్త్రాలను పొందటం కోసం నిర్మలమైన మనస్సుతో నియమాలు పాటించాడు. ఇంద్రియాలను అదుపు చేసుకున్నాడు. తీవ్రంగా తపస్సు చేశాడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన భక్తికి, శాంతికి శివుడు సంతోషించి పరశురాముడి మనస్సులోని కోరిక తెలుసుకున్నాడు. శివుడు అందరికీ సుఖాన్ని కలిగించేవాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, ఓ పరశురామ, నీకు శుభం కలుగుగాక. నీ తపస్సుకు నేను ఎంతో సంతోషించాను. నీ కోరిక నాకు తెలుసు. నువ్వు హృదయాన్ని నిర్మలం చేసుకో, అంటే నీ కోరిక తీరుతుంది. నువ్వు పరమ పవిత్రుడు అవగానే నీకు అస్త్రాలను నేను ఇస్తాను. అయోగ్యుడు, అసమర్థుడైన వానికి అస్త్రాలు భస్మం చేస్తాయి వాళ్ళను అన్నాడు. ఆ మాట విని పరశురాముడు ఆయనకు నమస్కారం చేసి ఇలా అన్నాడు, ఓ దేవా, నేను అస్త్రాలు ధరించటానికి యోగ్యుణ్ణి అని నువ్వు అనుకున్నప్పుడే నాకు దివ్యాస్త్రాలు ఇవ్వు అన్నాడు. తర్వాత పరశురాముడు మళ్ళీ అనేక సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, పూజ, ఉపహారం, కానుకలు, హోమం, మంత్రజపం మొదలైన సాధనాలను నిష్ఠతో పాటించాడు. శంకరుణ్ణి ఆరాధించాడు. అప్పుడు పరశురాముడి పట్ల శివుడు ఎంతో సంతోషించాడు, ప్రసన్నుడయ్యాడు. విధమైనటువంటి అర్చనలు చేశాడులేండి. ఒకటా రెండా. పరశురాముడి గుణగణాలను పార్వతీదేవి ఎదుట అనేక విధాలుగా మెచ్చుకున్నాడు. ఇతడు దృఢమైన వ్రతానుష్ఠానం గలవాడు, నాయందు భక్తి గలవాడు అని శంకరుడు, దేవతలు,
పితృదేవతలు ఎదుట కూడా పరశురాముడి యొక్క గుణాలను మెచ్చుకున్నాడు. అదే సమయంలో దైత్యులు మహాబలవంతులు అయ్యారు. దర్పమోహాదులతో వారు దేవతలను బాధించసాగారు. అప్పుడు దేవతలు వారిని వధించాలని నిశ్చయించుకున్నారు. గట్టి ప్రయత్నం చేశారు, కానీ దేవతలు వారిని ఓడించలేకపోయారు. అప్పుడు దేవతలు శివుణ్ణి సమీపించి భక్తితో శివుణ్ణి ప్రసన్నం చేసుకొని శత్రువులను జయించమని కోరారు. అప్పుడు శంకరుడు శత్రునాశనం చేస్తానని దేవతలకు మాటిచ్చాడు. వెంటనే పరశురాముడిని పిలిచి ఇలా అన్నాడు, ఓ పరశురామ, లోకానికి హితం చేయటం కోసం, నాకు సంతోషం కలిగించటం కోసం నువ్వు దేవశత్రువులను వధించు అన్నాడు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, ఓ దేవా, నేను అస్త్ర విద్యాభ్యాసం చేయలేదు. మరి ఆ దానవులేమో అస్త్ర విద్య విశారదులు. వారిని నేను ఎలా చంపగలను? వారిని చంపటానికి నాకేం సామర్థ్యం ఉంది అని అడిగాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, రామా, నేను ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళు, నువ్వు శత్రువులను సంహరిస్తావు అన్నాడు. అప్పుడు పరశురాముడు ఆ ఆజ్ఞను శిరసా వహించాడు. శుభాశిష్యులను పొందాడు. దానవుల మీదకి వెళ్ళి ఇలా అన్నాడు, ఓ దైత్యులారా, మీరు యుద్ధ మదంతో ఉన్నారు, నాతో యుద్ధం చేయండి. మిమ్మల్ని జయించటానికి శివుడు నన్ను మీ వద్దకు పంపించాడు అన్నాడు. అప్పుడు దైత్యులు యుద్ధం ప్రారంభించారు. పరశురాముడు యుద్ధంలో దైత్యులను సంహరించాడు. వజ్రాయుధంతో పిడుగులతో సమానమైన దానవుల దెబ్బలతో పరశురాముడి శరీరం బాగా గాయపడింది. అప్పుడు తన వెంటే ఉండి అదృశ్యంగా ఉన్న శివుడు పరశురాముడి శరీరాన్ని తాకగా పరశురాముడి శరీరం మీద గాయాలు మాయమైపోయాయి. పరశురాముడి వీరకృత్యం చేసి దుష్టవధను పూర్తి చేశాడు. దానికి శివుడు ఎంతో సంతోషించాడు. పరశురాముడికి అనేక వరాలను కూడా ఇచ్చాడు. ఎంతో సంతోషిస్తూ శివుడు ఇలా అన్నాడు, ఓ పరశురామ, దానవుల శస్త్రాలు తగలటం వలన నీ శరీరంలో కలిగిన బాధ వలన నువ్వు ఇప్పుడు దేవతలతో సమానమైన వాడివి అయ్యావు. మానవులు ఆచరించే కర్మ నీకు నశించింది. నీకు కావలసిన దివ్యాస్త్రాలు నా నుండి తీసుకో అన్నాడు. అప్పుడు పరశురాముడు తాను మనస్సులో కోరుకున్న సమస్త అస్త్రాలను, నానావిధ వరాలను పొంది శివుడికి నమస్కరించాడు. ఆయన అనుమతి తీసుకొని వెళ్ళాడు. ఇలా ఆ ఋషి పూర్వం జరిగిన కథను చెప్పాడు. మహాత్ముడైన ఆ పరశురాముడే ఎంతో సంతోషిస్తూ మన కర్ణుడికి ధనుర్వేదాన్ని అనుగ్రహించాడు. ఒక్క విషయం ఆలోచించు, మన కర్ణుడిలో ఏదైనా పాపం ఉంటే పరశురాముడు దివ్యాస్త్రాలను ఇచ్చేవాడే కాదు కదా. కర్ణుడు సూత వంశంలో పుట్టాడని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఇతడు క్షత్రియ వంశంలో జన్మించిన దేవపుత్రుడే అని నేను అనుకుంటూ ఉంటాను. ఇతడి తల్లి తన రహస్యాన్ని దాచిపెట్టుకోవటానికే ఇతడి వదిలేసి ఉంటుందని అనుకుంటున్నాను. ఓ శల్య, ఈ కర్ణుడు సహజ కవచ కుండలాలు గలవాడు, పొడవైన చేతులు గలవాడు, మహారథుడు, సూర్యుడితో సమానమైనవాడు. లేడి కడుపున పెద్ద పులి పుడుతుందా? పుట్టదు కదా. ఓ రాజా, ఇతడి భుజాలను చూడు, ఏనుగు తొండంలాగా బలిసి ఉన్నాయి, బలంగా ఉన్నాయి. ఇతడి వక్షస్థలం చూడు, శత్రువులను నాశనం చేసేదిగా ఉంది. కనుక ఈ కర్ణుడు సామాన్యమైన వాడు కాడు. ఇతడు పరశురాముడి శిష్యుడు, కనుక ఇతడు మహాత్ముడు అని అన్నాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 35వ అధ్యాయం. దుర్యోధనుడు శల్యుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఇలా సర్వలోకాలకు తాత, తండ్రి, భగవంతుడు అయిన బ్రహ్మదేవుడే సారథ్యం చేశాడు. రుద్రుడు రథికుడు అయ్యాడు. రథికుడి కన్నా ఎక్కువ వాడినే రథసారథిని చేయాలి. కాబట్టి పురుష శ్రేష్ఠ, యుద్ధంలో కర్ణ రథాశ్వాలను నువ్వు నియంత్రించు. దేవతలు ఎంతగానో ప్రయత్నం చేసి
బ్రహ్మదేవుణ్ణి సారథిగా వరించినట్లుగా మేము ప్రయత్నం చేసి కర్ణుడి కంటే గొప్పవాడైన నిన్ను సారథిగా వరించాము. ఆనాడు బ్రహ్మదేవుడు సారథ్యం చేసినట్లుగా ఈనాడు నువ్వు కూడా కర్ణుడి రథానికి సారథ్యం చెయ్యి, కర్ణుడి గుర్రాలను నియంత్రించు అన్నాడు. ఆ మాటలు విని శల్యుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, శంకరుడికి బ్రహ్మదేవుడు సారథ్యం చేయటం, శివుడు ఒకే బాణంతో త్రిపురాలను ధ్వంసం చేయటం అనే మానవాతీతమైన ఈ కథను పెద్దలు విద్వాంసులు చెబుతూ ఉండగా నేను కూడా విన్నాను. బ్రహ్మదేవుడు సారథి అయిన ఈ పురాతన వృత్తాంతమంతా శ్రీకృష్ణుడికి కూడా తెలిసే ఉంటుంది. అనాగత మతిక్రాంతం వేద కృష్ణోపి తత్వతః, జరిగింది జరగబోయేది యథార్థంగా శ్రీకృష్ణుడికి తెలుసు. ఈ విషయం తెలిసి కూడా శ్రీకృష్ణుడు రుద్రుడికి బ్రహ్మదేవుడిలాగా అర్జునుడికై సారథ్యాన్ని స్వీకరించాడు. ఒకవేళ సూతపుత్రుడు అతి కష్టం మీద అర్జునుడిని సంహరిస్తే శంఖచక్ర గదా హస్తుడైన కృష్ణుడు అర్జునుడు మరణించటాన్ని సహించలేకపోతాడు. అప్పుడు తానే యుద్ధం చేస్తాడు, నీ సేనను దగ్ధం చేస్తాడు, భస్మం చేస్తాడు. శ్రీకృష్ణుడు కనుక కోపిస్తే శత్రుసేనలతో ఒక్క రాజు కూడా నిలబడలేడు అన్నాడు. జాగ్రత్త. అప్పుడు దుర్యోధనుడు శల్యుడితో, ఓ రాజా, కర్ణుడు సకల శాస్త్రాలు కూడా పూర్తిగా నేర్చుకున్నాడు, సర్వశస్త్రాలు నేర్చుకున్నాడు, సర్వశస్త్రధారుల్లోనూ శ్రేష్ఠుడు. అతడు సూర్యసుతుడు, అతడిని అవమానించకు. భయంకరమైనది మహత్తరమైనదైన అతడి అల్లెత్రాటి ధ్వనిని విని పాండవ సైన్యాలు 10 దిక్కులకు పారిపోతాయి. రాత్రి యుద్ధంలో మాయావి అయిన ఘటోత్కచుడు ఎన్నో మాయలు చేశాడు. అప్పుడు కర్ణుడు అతన్ని ఎలా వధించాడో నువ్వు చూశావు. అర్జునుడు ఎంతో భయపడి ఎన్ని రోజుల వరకు కర్ణుడి ఎదుటే పడలేదు, కర్ణుడు ఎదిరించలేదు. కర్ణుడు బలవంతుడైన భీముణ్ణి వింటికోనతో పొడిచి యుద్ధానికి ప్రేరేపించాడు. మూఢుడా, తిండిపోతా అని చాలా పేర్లతో అవహేళన చేశాడు. అలాగే శూరులైన మాధురీపుత్రులను ఓడించాడు. ఏదో ఒక కారణం చేత వారిని చంపకుండా వదిలేశాడు. అలాగే వీరుడైన సాత్వికని కూడా కర్ణుడు జయించాడు. అతనికి రథం లేకుండా చేశాడు. అలాగే కర్ణుడు నవ్వుతూనే దృష్టద్యుమ్నుడు మొదలైన శృంజయ వీరులను ఎన్నోసార్లు ఓడించాడు. కనుక యుద్ధంలో కర్ణుడు మహారథుడు. కర్ణుడు కనుక కోపిస్తే వజ్రాయుధాన్ని పట్టుకున్న ఇంద్రుడిని కూడా సంహరిస్తాడు. అటువంటి వాణ్ణి పాండవులు యుద్ధంలో ఎలా జయించగలరు? నువ్వు కూడా సర్వాస్త్రవేత్తవు, సర్వ విద్యా విశారదుడవు. భుజబలంతో నీతో సమానమైన వాడు ఈ భూమిలోనే లేడు. పరాక్రమంలో నిన్నెవరూ ఓడించలేరు. కనుకనే నిన్ను శల్యుడు ముల్లి వంటివాడు అంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.